హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాస్ని వాళ్ళ లైవ్ చాట్. ఎలా ఉన్నారేంటి, అందరూ బాగున్నారా? నేనైతే మొన్న హైదరాబాద్కి అన్నయ్య వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా అప్పుడైతే పిల్లల్ని తీసుకుని అయితే అన్నయ్య నెక్సెస్ మాల్కి అయితే వచ్చాడు. నేనేమో యూట్యూబ్ బాను అంటేనైతే మీట్ అయ్యి వచ్చేసరికి అన్నయ్య వాళ్ళు అయితే లాన్ ఉన్నారు. నాకు ఫ్రంట్ నుంచి తీయడం అయితే కుదరలేదు, ఎందుకంటే ఇంత పెద్ద షాపింగ్ మాల్కి మనమైతే ఎప్పుడు వెళ్ళలేదు ఒంటరిగానే. ఇంకా అన్నయ్యకి అయితే ఫోన్ చేసి ఎక్కడున్నావు అని వెతుక్కుంటా ఉన్నాను అనమాట. ఈలోగా నేను వచ్చేసరికి అయితే పెద్దదైతే రైడ్ చేసి అయితే వచ్చింది. ఇంకా అన్నయ్య అయితే మేము వచ్చేసరికి పిల్లలకి అయితే టాటో అయితే వేయించుకున్నాడు అనమాట. పర్మనెంట్ టాటో కాదండి, 7 days అయితే ఉంటుంది అనమాట. పప్పి టాటో అయితే వేయించుకున్నది ఆశని. ఇంక పెద్దదానికి అయితే భయం వేసింది అనమాట. ఇంక మేము వచ్చాక సరే ఇన్నిగడ్డ కూడా ఎక్కేసాడు అనమాట. ఇన్నిగడ్డ నాతోనే తీసుకెళ్ళాను కదా. ఇంకా నేనైతే పిల్లల్ని అక్కడ చూసినప్పటికీ నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే వాళ్ళ ముఖంలో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేనిదనమాట. రంగురంగుల లైట్లలోని వాళ్ళ ఆటలు సందడి, చుట్టూ ఉన్న జనాలు హడావిడి చూసి పిల్లలు అసలు చాలా ఎగ్జైట్ అయిపోయారనమాట. ప్రతి స్టాల్ దగ్గర ఆగుతూ కొత్త కొత్త విషయాలు చూస్తూ నవ్వుతూ ఆనందంగా గడిపారు. అందులోకి నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. మమ్మీ నీ చిన్నప్పుడు ఇలాగే వెళ్ళావా, మమ్మీ నీ చిన్నప్పుడు ఇవి ఆడావా అని అయితే అడుగుతున్నారనమాట. ఇంకా వాళ్ళని అలా చూస్తూ నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. మేమైతే మధ్యతరగతి కుటుంబంలో పెరిగామండి. మా అమ్మ నాన్నలు మా కోసం చాలా కష్టపడ్డారు. కానీ ఆ రోజుల్లో ఇలాంటి ఎగ్జిబిషన్లకు కానీ ఇలాంటి మాల్కి కానీ వెళ్ళాలంటే అసలు అంత సులభమైతే కాదండి. వెళ్ళాలని కోరిక ఉండేది, కానీ ప్రతి కోరికను వెంటనే తీర్చుకునే పరిస్థితి ఉండేది కాదు. చాలాసార్లు దూరం నుంచే చూసి సరిపెట్టుకునే రోజులు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు నా పిల్లలు ఏదైనా చూసి ఆనందపడితే వాళ్ళని తీసుకెళ్ళాలని మనసు కోరుకుంటుంది. వాళ్ళ ముఖంలో ఒక చిరునవ్వు చూడటానికి మనం చేసే కష్టం అంతా మర్చిపోతాము. వాళ్ళు ఒక ఆట ఆడిన, ఒక చిన్న వస్తువు కొనుక్కున్న, ఒక రైడ్ ఎక్కిన పొందే ఆనందం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు బాల్యం ఒక్కసారి వస్తుంది, ఆ రోజుల్లో తిరిగి రావు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ జ్ఞాపకాలే వాళ్ళతో ఉంటాయి. మనం ఇచ్చిన బహుమతుల కంటే వాళ్ళతో కలిసి గడిపిన సమయమే ఎక్కువగా గుర్తుంటుంది. అందుకే వీలైనప్పుడల్లా కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళడం, కొత్త అనుభవాలు ఇవ్వడం చాలా ముఖ్యం అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే మా హస్బెండ్ అయితే రావడానికి అయితే వీలు లేదనమాట. నేనే పిల్లలతో అయితే అన్ని దగ్గరికి అయితే వచ్చాను హైదరాబాదు. ఇంకా మా చిన్నన్నయ్య అయితే తన సమయాన్ని అయితే మా కోసం అయితే ఉంచాడనమాట. పిల్లల్ని తీసుకుని అయితే మేమైతే ఇలా వచ్చాము, అక్క వాళ్ళ పిల్లలు మేము. చూసారా మా పిల్లలు వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే అంత ఇంత కాదు. ఇంకా నేనైతే ఇక్కడి నుంచి అయితే వీడియో కాల్ అయితే చేసి వాళ్ళ డాడీకి అయితే చూపిస్తుంటే మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా పిల్లలతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశానండి. చిన్నతనంలో నేనైతే ఎంజాయ్ చేయలేదు కదా, ఇప్పుడైతే ఎంజాయ్ చేశాను అనమాట. ఇదంతా మా వారి దయవల్లేనమాట ఇవన్నీ. ఇంకా మా పిల్లలైతే చూసారా ఆర్మీలాగా అవుతారని చెప్పి ఎలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అసలు నిజం చెప్పాలంటే డబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఆనందం కొనుక్కోవడం కాదు, కానీ మన సామర్థ్యం ఉన్నంతలో పిల్లలకు మంచి జ్ఞాపకాలు ఇవ్వగలిగితే అది చాలా పెద్ద సంతోషం కదా. మా చిన్నతనంలో మిస్ అయిన కొన్ని అనుభవాలను ఇప్పుడు మా పిల్లల ఆనందంలో చూసి మేము కూడా మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతున్నాము. నిజంగా చెప్పాలంటే నేను నిజంగా చిన్నపిల్లని అయిపోతాను. మా పిల్లలతో ఇలా వచ్చినప్పుడు కూడా అసలు ఆ అన్నయ్యకి బ్యాగులేంటి, వాటర్ బాటిల్స్ చెప్పేసి నేను కూడా మా పిల్లలతో అలా ఎంజాయ్ చేస్తానన్నమాట. ఇదంతా మా హస్బెండ్కే క్రెడిట్ వెళ్తుంది. ఆయన మమ్మల్ని తీసుకెళ్ళకపోయినా, ఆయన రాలేకపోయినా ఇటువంటి వీటికి మమ్మల్ని అసలు అడ్డు చెప్పరనమాట. ఆయన అక్కడ పనిచేసి మమ్మల్ని ఇంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. కాకపోతే ఏదో చిన్న బాధ, హస్బెండ్ దగ్గర లేరు, మమ్మల్ని పంపుతున్నారు, ఈయన చూడట్లేదు అని చెప్పి ఏదో పిల్లలకు కూడా ఉంటుంది కదా డాడీ రావాలని. కాకపోతే ఒక్క వీడియో కాల్ చేశానో లేదో పిల్లలకి నచ్చినవి కొను, నచ్చినవి ఎక్కించు అని అయితే చెప్పేశారు. ఇంకా ఇందులో మాత్రం దీంట్లోకి వెళ్ళాలంటే పైన ఇవన్నీ ఉంటుందన్నమాట. తెలుగులో చెప్తున్నా, మనకు అంత ఇంగ్లీష్ రాదు, కానీ జారీబాలలో ఇవన్నీ ఉన్నాయి, జంపింగ్లు ఉన్నాయి అనమాట. ఎగురుతున్నారు, గుర్రాలు ఎక్కేస్తున్నారు. ఇవన్నీ ఎక్కినప్పటికీ అరగంట సేపు అయితే టైం ఇచ్చారనమాట. ఏదో కార్డు ఇచ్చారు, ఆ కార్డులో 2500 అయితే అన్నీ పే చేశాడు. ఆ కార్డు ఎక్కడికి వెళ్ళినా సరే స్కానర్ మీద ఆ కార్డు చూపించి పే చేస్తే చాలు. ఒక్కొక్క దానికి ఎంత ఉంటే అంత డబ్బులు కట్ అయిపోతున్నాయి ఆ కార్డులో అలాగా. ఇంకా పిల్లలు అయితే టైం ఇస్తున్నాడు అనమాట. టైం ఉన్నంత వరకు ఆడేసుకుంటున్నారు. ఇంక ఇందులో మాత్రం మా అన్నయ్య అన్నాడు, అయ్యి బాబు అరగంట సేపు వాళ్ళు ఎక్కడ ఆడుకుంటారే అన్నారు. అరగంట పక్క నుంచి అరగంట అయిపోయినా సరే మా పిల్లలు అయితే రావట్లేదు అనమాట. ఈ అమ్మ సెల్లే, నేను ఇంకా అసలు ఆడుకోరనుకున్నానే బాబా అంటున్నాడు. ఊరుకో అన్నయ్య బాబా, ఎంత టైం అయినా వాళ్ళు ఆడుకుంటారే బాబా అంటేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సరే చెల్లి అయితే నువ్వు వీళ్ళని చూసుకొని నేనైతే అలా వెళ్తానని చెప్పి అటు వెళ్ళారనమాట. ఇందులో కూడా హైటు అలాగే ఏజ్ లిమిట్ అయితే ఉందండి. ఇందులోకి పెద్దోళ్ళని కూడా అలో లేదనమాట. ఈ మెస్ కింద కట్టేశారనమాట. ఇంకా ఉన్న పెద్దోళ్ళకి
నేను కూడా చాలా అంటే చాలా నాకైతే జిప్ లైన్కి వెళ్ళాలని ఆశ ఉంది. అది అలాగ ఉండిపోయిందనమాట. పిల్లలతో ఇంక ఇవి అయిపోయాక అది టైం సరిపోలేదు. ఇలాగ మళ్ళీ నేను ఇంకా వేరే ఊరు వెళ్ళడము ఇవన్నీ సరిపోయిందనమాట అలాగా. మా పిల్లలు అసలు వాళ్ళు నవ్విన ప్రతి నవ్వు, పరిగెత్తిన ప్రతి అడుగు, ఆనందం మెరిసిన ప్రతి చూపు మా గుండెల్లో ఒక ఆనందం జ్ఞాపకంగా నిలిచిపోతుంది. అందులోకి చెప్పాలంటే నేను ఈ వీడియో తీసుకుని పోస్ట్ చేస్తున్నాను కదా, అస్సలు మరీ అనమాట అలా ఉండిపోద్ది జీవితాంతం. ఇక్కడ పిల్లల్ని ఆడుకుంటాం మానేసి నేను ఆడతానన్నానని చెప్పి అన్నయ్య అయితే తీసుకున్నాడు. ఇంకా నన్ను ఎక్కడ ఆడనెత్తలేదు. మా అన్నయ్య ఫ్రెండ్ ఇంకో అన్నయ్య ఇద్దరు కలిపి అయితే ఆడేసుకుంటున్నారు. తర్వాత ఈ వాటర్లో అయితే ఎక్కించామన్నమాట. ఇందులో కూడా మళ్ళీ పెద్దోళ్ళు ఎక్కడానికి అయితే లేదంట. ఇది కూడా ఏజ్ లిమిటే ఇచ్చారు. ఇంకా అయితే మా పిల్లలైతే బండితో జుయ్ జుయ్ అని ఆడేస్తున్నారనమాట. ఇది కూడా నేను ఆడదాం అనుకున్నాను. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకైతే కడుపు నిండిపోతుంది. ఇంకా అన్నయ్య ఆడుకుంటుంటే లేదు నేనే ఆడతానని చెప్పి ఒళ్ళే ఎక్కేస్తుంది అనమాట. ఇది కూడా మనం డబ్బులు పే చేస్తాము. అది ఉన్నంతసేపు అయితే మనం ఆడుకోవచ్చు. ఇన్నిగాడు చూసా అన్నీ మొత్తము జరిపేస్తుంది. వీళ్ళిద్దరికి ఆడటం రాదని దీనికి తీయలేదు. ఇంకోటి బాల్స్తో ఇలాగ కొడుతున్నారనమాట. దాని పేరు నాకు సరిగ్గా తెలియదు కానీ నేను కూడా ట్రై చేశాను అవన్నీని. ఇదేంటో తెలియదు కానీ బయటికి వెళ్తానికి భలే తిరుగుతాను అన్నీని. కానీ నాకు వీడియో తీయడానికి ఎవరు ఉండరు. ఇంకా అలా నైట్ అయితే ఇంటికైతే వచ్చేసి ముందైతే పార్క్ అయితే తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడ మాత్రం మా పిల్లల కన్నా నేనే ఎంజాయ్ చేశాను. వీడియో అయితే తీసుకోలేదు. ఇంక ఈ ఎక్సర్సైజ్ ఉంది కదా, అమ్మో ఇంటికాడ ఎలాగో దొరకదు మనకు అని చెప్పి ఇక్కడైతే చాలా అంటే నైట్ 10 అయిపోయింది అనమాట ఈ పార్కులోని. ఇది ఎక్కడో ప్లేస్ నాకు సరిగ్గా తెలియదు కానీ ఇంకా ఉయ్యాల్లో అయితే ఊగేస్తున్నాను అనమాట. మా పిల్లల్ని దింపేసి మరి నేను ఊగాను. ఆ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఎక్కడికి వెళ్ళారండి సమ్మర్లో? వీడియో అయితే ఎప్పుడుదో లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.